హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ 89 యూట్యూబ్ ఛానల్ నుంచి. సో ఈరోజు మనము ఎన్ఐటి సిరీస్లో భాగంగా మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇది కొత్తగా పెట్టినటువంటి ఎన్ఐటి అండి. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అనేది తాడేపల్లిగూడెంలో ఉంది. తాడేపల్లిగూడెం అంటే ఇది మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో చూడండి, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2015. అంటే మనకి రెండు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో భాగంగా మనకి ఇచ్చినటువంటి హామీ, ఎందుకంటే ఎవ్రీ స్టేట్ కి మనకి ఎన్ఐటి ఉంటుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ అనేది సపరేట్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత విభజన చట్ట హామీలను అమలుపరచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఇన్స్టిట్యూట్ ని కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అంతా కొత్తే. 2015 కాబట్టి అప్రాక్సిమేట్ గా ఇప్పుడు మనకి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల్లో ఇన్స్టిట్యూట్ అయితే బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. సో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. 172.6 ఎకరాలలో చూడండి ఎంత ఖూబ్సూరత్ క్యాంపస్ ఇది. ఎందుకంటే ఇప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ కానీ లేకపోతే ఇప్పుడు పాట్నా ఎన్ఐటి కానీ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్స్. చాలా మంది పిల్లలకి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్న తర్వాత పాత వాసన పడట్లేదు. అంటే ఇప్పుడు నాకు కూడా అట్లాంటి ఫోబియా ఒకటి ఉంది. ఎప్పుడైనా కానీ నేను చిన్న లాడ్జ్ అయినా పర్లేదు, బయటగా ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు పాత రెస్టారెంట్ కానీ పాత లాడ్జెస్ కానీ వెళ్ళాను నేను. ఎందుకంటే నాకు ఆ వాసన పడదు, అదొక అలర్జీ లాగా ఉంటుంది అన్నట్టు. సో అట్లా తీసుకున్నప్పుడు ఇది 172.6 ఎకరాలలో విత్ ఆల్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, విత్ ఆల్ ఎమ్యూనిటీస్, విత్ ఆల్ న్యూ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. అంటే మనకి ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి కొత్త ల్యాబ్స్ దగ్గర నుంచి ఆ యొక్క ఫ్లేవర్ ఆఫ్ న్యూనెస్ అనేది మీకు ప్రతి పార్ట్లో కనిపిస్తుంది. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కొన్ని నెగిటివ్ రివ్యూస్ ఉండే, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా డెవలప్ కాగానే యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ 100% డెవలప్డ్ క్యాంపస్, నో ఇష్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీనికి దగ్గరలో ఇది ఎక్కడ ఉంటుంది అంటే అండి, కొండ్రు ప్రోలు అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. ఇది తాడేపల్లిగూడెం దగ్గర ఓల్డ్ ఏరోడ్రోమ్ ఉందండి. ఒకప్పుడు పాతది మనకి ఇక్కడ విమానాశ్రయం ఉండేది, కానీ ప్రస్తుతానికైతే అక్కడ విమానాశ్రయం ఏం లేదు. మనకి ఏదైనా సరే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 97 కిలోమీటర్స్ ఉంది. తాడేపల్లిగూడెంలో మనకి రైల్వే జంక్షన్ అండి. మనం వైజాగ్ వెళ్ళేటప్పుడు ఇది వస్తుంది కాబట్టి 4 కిలోమీటర్స్ అన్నట్టు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది, వెరీ నియర్ బై. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని మనం తీసుకున్నప్పుడు 91st ర్యాంకింగ్, 91 ర్యాంకింగ్ దీనికి ఉందండి. సో దీంట్లో బ్రాంచెస్ కూడా చాలా వర్సటైల్ బ్రాంచెస్ ఉన్నాయి. బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, ట్రిపుల్ ఈసీఈ, మెకానికల్ అండ్ మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ లాంటి 8 బ్రాంచులు దీంట్లో ఉన్నాయి. సో ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క ఇన్పుట్స్ కూడా జనరల్గా ఎలా ఉన్నాయంటే, ఎడ్యుకేషన్ అయితే బాగానే ఉందండి. నార్త్ ఇండియన్స్ కొంత ఇబ్బంది పడుతుంటారు తప్ప మన సౌత్ ఇండియన్స్ కి అయితే ఈ క్యాంపస్ బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి రైస్ కానీ లేకపోతే అంటే ఒక చిన్న అపవాదం ఏముందంటే, కంప్లీట్ గా సౌత్ ఇండియన్ ఫుడ్ కి టెండెన్సీ ఉంది. 50% హోమ్ స్టేట్ లో చేరినటువంటి పిల్లలు కాకుండా అదర్ స్టేట్ పిల్లలు కొంత ఫుడ్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఒక చిన్న కామెంట్ అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇంకొక నెగిటివ్ కామెంట్ ఏముంది అంటే, మనం సహజంగా ఇంట్లో మనం పొద్దున్నే ఇడ్లీ బోండా దోశ ఇటువంటి ఏదైతే కార్బోహైడ్రేట్స్ తింటాం, మధ్యాహ్నం అప్పుడు లంచ్ తింటాం, మళ్ళీ ఈవినింగ్ కూడా లంచ్ తింటాం. సో ఇది ఒక నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ అయి కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో భోజనం పెడుతున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్యూసైన్ లేకపోతే నేషనల్ క్యూసైన్స్ లో ఎప్పుడు కూడా ప్రోటీన్, ఫైబరు, కార్బోహైడ్రేట్ ఒక సమపాళ్ళలో మనకు భోజనం అనేది అరేంజ్ చేస్తూ ఉంటారు. సహజంగా మోస్ట్ ఆఫ్ ది ఎన్ఐటీస్ లో అదే జరుగుతుంది. ఇప్పుడు మనం లాస్ట్ టైం ఎన్ఐటి ట్రిచి గురించి చెప్పినప్పుడు కూడా చూసాము. వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూనే కంపల్సరీగా ప్రోటీన్ ఫుడ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాకపోతే ఆలు ఎక్కువ వాడుతున్నారని చెప్పేసి నార్త్ ఇండియన్ పర్పస్ మీద పెద్దగా ప్రోటీన్ ఫుడ్ పెట్టట్లేదు అనేటువంటి హాస్టల్ మీద అపవాదం అయితే స్టాండర్డ్ గా ఉంది దీని మీద. సో ఇంటేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నప్పుడు మొత్తం 480 ఇంటేక్ ఉందండి. ఇందులో హైయెస్ట్ ఇంటేక్ ఉన్నటువంటి బ్రాంచెస్ సిఎస్సి, ఈసీ అండ్ ట్రిపుల్ 90 బ్రాంచెస్ ఉన్నాయి. మెకానికల్ ఒక 60 ఉంది. మెటీరియల్ అండ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ లో ఒక 30 ఉన్నాయి. బయోటెక్నాలజీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ లో ఒక 30 సీట్స్, సివిల్ ఇంజనీరింగ్ లో ఒక 60 సీట్స్. ఈ రకంగా మనకి 480 ఎన్ఐటి సీట్ మ్యాట్రిక్స్ అనేది ఉంది. సో ఈ మెస్ మీద ఉన్నటువంటి కామెంట్ అయితే అంత ప్రాపర్ గా లేదు. రూమ్స్ అయితే మంచిగానే ఉన్నాయి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది కాకపోయినా మనకు ఇంట్లో మన భోజనం ఉన్నటువంటి కాబట్టి మనకు ఓకే ఉంది, కానీ కొంచెం ప్రోటీన్ కంటెంట్ వీటిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎప్పుడైనా సరే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ని ఏ ప్రాంతంలో పెట్టినప్పుడు కూడా అది నేషనల్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే దానికి రెప్యుటేషన్ కానీ డైవర్సిటీ ఆఫ్ కల్చర్ కానీ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వచ్చి ఇన్స్టిట్యూట్ యొక్క డెవలప్మెంట్ లో
అది మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. దట్ ఏరియా నీడ్స్ టు బి ఇంప్రూవ్డ్. ఇప్పుడు ట్రిపుల్ ఈ కానీ తీసుకున్నప్పుడు మనకి 7 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉందండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 15.5 lakhs వచ్చింది. బయోటెక్నాలజీలో కూడా 5 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. అదేవిధంగా 8.7 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ గా ఇందులో కనిపిస్తుంది. ఈసీఈలో 15.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ గా 6 lakhs. అంటే ఓవరాల్ గా తీసుకున్నప్పుడు మనకు 5 to 6 lakhs మధ్యలో యావరేజ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒక సిఎస్సిలో మాత్రం కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సిఎస్సిలో మనకి 14 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉందండి. హైయెస్ట్ వచ్చేసి 47.5 lakhs మనకి ప్యాకేజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ అన్ని స్పోర్ట్స్ ఉన్నాయండి. అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి. క్లాస్ రూమ్స్ అన్ని కూడా అల్ట్రా మోడర్న్ గా కట్టించారు. ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇక్కడ మనకి హోమ్ స్టేట్ వాళ్ళకైతే సిఎస్సి 140 marks వస్తే కూడా వచ్చేస్తుందండి. అదేవిధంగా అదర్ స్టేట్ వాళ్ళైతే 155 marks రావాల్సింది. ఇక్కడ బయోటెక్నాలజీ లీస్ట్ బ్రాంచ్ గా ఉంది. 110 marks కానీ వచ్చినట్లయితే 110, ఆర్ అదర్ స్టేట్ అయితే 120 marks కానీ వచ్చినట్లయితే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో మీరు సీట్ తెచ్చుకోవచ్చు. అయితే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటూ, అయితే ఈ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మీకు ఒక అనూహ్యమైనటువంటి ఆఫర్ ని మేము ప్రకటిస్తున్నామండి. ఇదేంటంటే మీరు బై పేయింగ్ జస్ట్ 10,000 rupees మీరు జేఈ మెయిన్స్ అయిపోయినప్పటి నుంచి జోషా కౌన్సిలింగ్ కానీ, సిశాబ్ కౌన్సిలింగ్ కానీ, ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ, అమృత, ఎన్ఐ, మన విట్, ఎస్ఆర్ఎం, అదేవిధంగా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి గైడెన్స్ తో పాటు కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలి, ఎటువంటి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి, ఎలాగా కెరియర్ చూజ్ చేసుకోవాలి అనేటువంటి మొత్తం గైడెన్స్ ఇస్తూనే దీనితో పాటు వాళ్ళకి పైథాన్ ఫుల్ స్టాక్ అనేటువంటి ఒక కోర్సుని మీకు ఏదైతే 2 నెలల గ్యాప్ వస్తుందండి, ఆల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతప్పటికి, అదేవిధంగా మీరు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వబోయేటప్పటికి మీకు ఈ ఇంజనీరింగ్ ఓరియంటేషన్ తో పాటుగా ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎడ్యు9 ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంత సమాచారం దొరుకుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది మీ స్నేహితులకి, ఫ్రెండ్స్ కి అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.